తర్వాత ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు డబుల్ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. దీపావళికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెట్టింపు ఆనందాన్ని తీసుకురానుందనమాట. ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సంఘం అనగా ఏర్పాటుకు కరువు భత్యం డిఏ పైన కీలక ప్రకటన అయితే చేయవచ్చని చెప్పేసి తెలుస్తుందన్నమాట. ఈ నిర్ణయాలు ఉద్యోగుల జీవితాలు అదేవిధంగా పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల దారితీసిందనమాట. వారి ఆర్థిక స్థితిని మరింత బలోపేతం అయితే చేస్తాయన్నమాట. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2025 దీపావళికి ముందు 8వ వేతన సంఘ నియమ నిబంధనలు ఖరారై ప్యానెల్ను ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైతే కావచ్చు అనమాట. అంతేకాకుండా జూలై డిసెంబర్ 2025 కాలానికి సంబంధించి డిఏ పైన ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రస్తుతం ఉన్నటువంటి 55% డిఏను 50% డిఏగా పెరగవచ్చని చెప్పేసి అంచనా అయితే ఉంది. ఇది ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సంబంధించి పెంచుతుందన్నమాట. ఈ రెండు శుభవార్తలు ఉద్యోగులలో సంతోషాన్ని పెంచుతో పాటు పండుగ సీజన్లోనూ మార్కెట్లోనూ సందడి పెంచి ఆర్థిక కార్యకలాపాలకైతే ఊతమిస్తుంది అనమాట.